కాంగ్రెస్ పాలన మేము ఒప్పుకోము. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడ్డది, మంచిగా పెంచిండు, 2000 పెంచిండు, ఆయన చేసిండు. ఇక కాకపోతే ఏంటంటే ఇప్పుడు రైతు బంధు నెలకు రైతు బంధు పడేది, ఇప్పుడు రైతు బంధు లేదు, ఏది లేదు. ఈయన 9 నెలలు వచ్చిండు, 9 నెలల సంది 9 ఆటలు ఆడిచ్చిండు. ఉన్న 4 ఎకరాలు ఉన్నది నా భూమి, 4 ఎకరాలు రోడ్లనే పోతుంది, మొత్తము మార్గం చేసి పెట్టిండు. నిన్నమో అంతా తిరిగి వస్తున్నాం, కలెక్టర్ టైం కూడా పోయినాం, నాకు ఇంకా రాలేదు ఇన్ఫర్మేషన్ అని అంటాడు కలెక్టర్. అంటే అంతా ఒకటే, కానీ మాకు మాత్రము ఆయన దిగవలసిందే, మాకైతే నచ్చదు. ఎందుకు మరి 15,000 ఇస్తా అని ఇప్పుడు తీసుకుంటా 10,000 మేము వస్తా 15,000 2 లక్షల రూపాయలు ఏకకాలంలో చేస్తా రుణమాఫీ చేస్తున్నాడు, రుణమాఫీ లేదు, ఏది లేదు. 20 మంది పేర్లు అలా 5గురికి చేసిండు, 5గురికి సగమే రుణమాఫీ లేదు, ఏది లేదు. ఇదంతా వేస్ట్, ఈ మాయమాటలు చెప్పి గడ్డ మీదకి ఎక్కిండు. కానీ అది చాలా ఘోరమైన పద్ధతి, అది ఆ దుర్మార్గుడు. అవు అంతే కదా, నీకు 2,000 ఆడోళ్ళకు 2,500 ఇస్తానన్నాడు, అవి లేవు. 2,000కి 4,000 ఇస్తానన్నాడు, అవి లేవు. రైతు బంధు డబల్ ఇస్తున్నాడు, అవి అసలుకే లేవు. ఏం లాభమే ఉన్నది ఆయన ఉండి. ఇప్పుడు ఉన్నది గుంజుకొని పోతున్నాడు ఆయన. ఫార్మాసిటీలో భూమి కొని, ఫార్మాసిటీ కాంట్రాక్ట్ ఆయన భూమి ఉన్నందుకు డైరెక్ట్ మా పేద ప్రజల పొలాలకి వెళ్ళి రోడ్డు తీసుకున్నాడు. అది పద్ధతి అయితే కాదు, మేము కాబోతేనే మాకు ఇష్టం లేదు. ఏం చేద్దామంటే ఆయన ఏం చేసినా కానీ ఆయన మొదటి పూట ఏం చేయడు, ఇంకా 3 నెలలు 2 నెలలు ఉంటాడు, ఆడికెళ్ళి పోతాడు ఆయన. అంతే, ఎట్లా పోతాడు, దింపేస్తారు. ఇంకో అన్ననే కాంగ్రెస్ అంటే ఇంకే ఉంటాడు. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఉండడు. ఈ పని చేసినాకైతే ఎట్లుంటాడు, ఇంకా ఎంత మంచి పనులు ఇవి. ఇల్లు కూడా కొడుతాడు. ఆడు పర్మిషన్ ఇచ్చారు, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పర్మిషన్ ఇస్తే వీడు ఏం చేసిన 4 కూడా కొట్టేస్తున్నాడు. రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళు. మొన్న ధర్నా ఏం ధర్నాది, ఏది ఇంద్రపార ధర్నా, నేను కూడా పోతూనే ఉన్నా 7 గంటలకి. నిజంగా కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇద్దరు కేసీఆర్ మంచిగా ఉన్నాడు, కేసీఆర్ పాలన మంచిగా ఉన్నది. 10 ఏళ్ళు అన్ని కొరకే ఆయన ఏది అనుకుంటాం. 10 ఏళ్ళు ఉన్నాడు ఈయన, 9 నెలలు 9 ఆటలు ఆడిస్తున్నాడు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది ఈయన, ఇంకెక్కడ ఏమైనా చేసిపోతాడు. అంతే కదా మరి. ఈయన మాత్రం రావద్దు, కాంగ్రెస్ గవర్నమెంట్ వద్దు. ఈ ఊర్లో రైతులు ఏమనుకుంటారు? ఇక్కడ రైతులు పొలం పోయినోడేమో మొత్తుకుంటుండు, పొలం పోయినోడేమో బాగా వచ్చింది, బాగా అయింది అంటాడు. ఇట్లా ఉంటుంది రైతు. ఎట్లుంటుంది? RRR లో పోతుంది భూమి, RRR అది RR3 వేసిండు, కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫార్మసిటీకి మిరకాన్పేట. డెవలప్మెంట్ చేయాలి కానీ కావాలి కదా మీలాంటి కొంతమంది. అంటే కావాలంటే మరి దానికి 3 కోట్లు పోతున్నది ఎకరం. మరి మాకు కట్టించి 2 ఎకరాల పైసలు కట్టించి తీసుకొని పో, అంతే కదా. ఏం పేరమ్మా? హేమలత. ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని చేస్తాం బయట. ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఎట్లా చేస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏం చేస్తారు, ఏం చేయట్లేదు. అన్ని ఇస్తామంటారు కానీ ఏం అప్లై చేస్తలేరు కదా. 6 గ్యారెంటీలు అయిపోయినాయి, ఏం కాలేదు. ఏమైనాయి? ఏం కాలేదు కదా. ఏం కాలేదా? ఫ్రీ బస్ ఒక ఫ్రీ బస్ ఒకటే పెట్టిండు. ఫ్రీ బస్ పెడితే వాళ్ళంతా గొడవలు అవుతున్నారు. ఫ్రీ సిలిండర్ ఇవ్వట్లేదు. ఏవి మన రుణమాఫీ అన్నారు, అది కావట్లేదు. ఏది కావట్లేదు కన్నా. సిలిండర్ అన్నా 900కి తీసుకుంటుండు, 1000 తీసుకుంటుండు. ఒకసారి అయితే బండోడు కంపల్సరీ. బ్యాంకులో పడట్లేదు అన్న, ఎవరికి పడట్లేదు బ్యాంకులో. ఇంకోటి పిల్లలకు కూడా స్కూళ్ళల్లో ఇప్పుడు అవి ఫ్రీ ఫుడ్ అన్నారు అప్పుడు కేసీఆర్ గారు. అది వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చేస్తామన్నారు, అది కూడా కాలేదు, క్యాన్సిల్ చేసిరు. అన్నీ ప్రతి ఒక్కటి అంటారు, చేయట్లేదు. ఏం లేదు, ఏం మంచిగా అనిపిస్తుంది. కాలేదు కాలేదు తెచ్చుకున్న వాళ్ళకు కూడా కాలేదు. మేమైతే లేదు కానీ తెచ్చుకున్న వాళ్ళకు కూడా కావట్లేదు తెలియదు అన్న. మనకు వాళ్ళకే ఆయన రేవంత్కే తెలియదు.
రేవంత్ రెడ్డికి తెలియదు. ఆయనకే తెలియదు. మరి వాళ్ళు అన్ని చేసేసినాం చూసేసినాం అని అంటున్నారు కదా. ఏం చేస్తారు వాళ్ళకి కూడా తెలుసు కదా చేసేది, వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు అందరు చూస్తున్నారు కదా పబ్లిక్ అయితే. కాంగ్రెస్కి వేయద్దు అనుకుంటే చాలా మంది మళ్ళీ ఆయనకే వేసేసారు ఓటు కూడా వేయడం కూడా. కాంగ్రెస్కి ఎందుకు వేసారు అంటారు మరి? ఇక వాళ్ళ ఉద్దేశం ఎట్లుందో తెలియదు కదా, ఒకరి మనుషులు ఒకరు ఎట్లుందో తెలియదు కదా. వేస్తామని కూడా ఫస్ట్ ఇక్కడ ఇచ్చి మళ్ళీ అక్కడ హ్యాండ్ ఇచ్చి మళ్ళీ అక్కడ వేసేసారు కదా చాలా మందికి. గతంలో ఎట్లా ఉండే బీఆర్ఎస్ మంచిగానే ఉండను, చాలా మంచిగా పిల్లలకి స్కూల్ పిల్లలకి కానీ బెనిఫిట్ ఉండే. ఇంకోటి వీళ్ళకు ముసలి వాళ్ళకి పింఛన్ పైసల గురించి అన్నిటికీ మంచిగా చేసిండు ఆయన. ఇప్పుడైతే ఇక తెలియదు అన్న, ఇప్పుడు చేస్తా అని కానీ చేయట్లేదు ఈయన. ఇక మరి తెలియదు చేసాడా చేయడా కన్ఫర్మ్ తెలియట్లేదు. ఇప్పుడు ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవి కూడా మీకు అందట్లేదు. ఏది అందట్లేదు. ఏం పేరు పెద్దవా? నా పేరు బుచ్చమ్మ. ఎట్లా రుణం ఏమైనా తెచ్చుకున్నావు? నేను ఏం తెచ్చుకోలే బిడ్డ, నాకు మాఫీ కాలే. రుణం తెచ్చుకున్నా మాఫీ కాలే. రుణం నేనేం తెచ్చుకున్నా, నేను అప్పు తెచ్చుకున్నా. 3 మాటలు నేను మిత్తి కట్టినా. మిత్తి కడితే ఏమంటారు బ్యాంకులో ఇంకా నీకు 2,80,000 ఉన్నాయి కట్ట అంటున్నారు. అంటే హాజరుకంచి ఆఫీసులో నువ్వు దరఖాస్తు రాసి పంపు అమ్మ అని నిన్న మేడం కాగితం ఇచ్చింది. ఇగో బిడ్డ 35,000 తెస్తే ఇగో నిన్న మేడం రాసి ఇచ్చింది, తీసుకొని డబ్బులు కడతావో ఏం చేస్తావో హాజరుకంచి ఆఫీస్ కోను అని ఇచ్చింది. ఇచ్చింది. ఎట్లా ఒకవైపు రుణమాఫీ అయిపోతుందని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ఏది రుణమాఫీ? అందరికి 2 లక్షలు మాఫీ చేస్తుండు, ఉన్నోనికి 1,00,000 రూపాయలకు మొత్తం మేము మాఫీ చేస్తలేడు. పింఛన్ కూడా లేదు బిడ్డ. నాకు తీసుకుంటా 2,000 నేను తీసుకుంటా, నేను వస్తే 4,000 ఇస్తాను. ఏది 4,000 6,000 ఇస్తాడు. కుంటోళ్ళకు గుడ్డోళ్ళకు 6,000 ఇస్తాడు. 6,000 లేవు, 7,000 లేవు, ఏది లేదు బిడ్డ. ఫ్రీ బస్ పెట్టింది ఎట్లుంది? పీరి బస్సులో బిడ్డ నేను కాలు ఇరిగిపోయింది, మొన్న నేను చచ్చిపోతున్నా, కింద నూకుతున్నారు నన్ను. ఎవడు పెట్టమన్నాడు ఆ పీరి బస్సు? ఒక మాట బిడ్డ, ఎవరు పెట్టమన్నారు ఆ పీరి బస్సు? వీడికి 30 రూపాయలకే ఓడిపోతామా? ఒక మాట, ఇప్పుడు బస్సు ఎక్కినామంటే ఏమైనా ఇల్లు ఉందా, మనకేమైనా ఇజ్జత్ ఉందా? మొగ ఆయనకేమో టికెట్ కొడితే మాకేం టికెట్ కొట్టదు. మరి మొగోళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కలిసి చేస్తే నువ్వు గెలిచినావుగా. ఒక మాట అమ్మా, ఆడిది పోయి అప్పు తెచ్చి అప్పు తీరుతుందా? మొగోడు అప్పు తీరుతాడు. మీకోసమేనంట, మీకు సంపాదన కూడా సంపాదన ఇంకా మాదేమైనా గుంతుకుడి చెప్పదాలం, మాది ఇంకేమైనా గుంతుకుడి చెప్పదాలం బిడ్డ. ఇంకేమేమి రాసి పెడుతున్నాడు ఆడ ఆధార్ కార్డు మీద చేయమని అంటుండు కదా, ఇంకేమేమి గుంజుకుంటాడో చెప్పలేము. ఇప్పుడు అంతా చెయ్యి అంత ఒకటే అవుతున్నది, ఒకటే అయి చెయ్యి గుంజుకుంటారు. ఏం చేసుకోవాలి ఇక? వద్దంటారా మరి? ఏమొద్దు పిరిబాసు, నాకు తెలిసిన కాడికి అయితే ఏమొద్దు బిడ్డగా. కాలేజీ పిల్లలకి ఎట్టుమని పిరిబాసు పెట్టి పింఛన్ ఇవ్వమను. 6,000 ఇస్తాడుగా పింఛన్. 6,000 లేదు, 6,000 లేదు, ఇయ్యనోనికి మొత్తమే ఇస్తలేడు. ఇష్టాలకేమో ఇంటి వాళ్ళకి ఇస్తున్నాడు, ఇస్తలేడు, మొత్తమే ఇస్తలేడు బిడ్డ.